హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే ఈరోజు శారీ ఒకటి కుచ్చులు వేస్తున్నానండి. అందులోని చాలా సింపుల్ అండ్ ఈజీ శారీ అండి. ఇదైతే మాత్రం అసలు ఈ శారీ వచ్చేసి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకొని వేసుకోవచ్చండి. ముందలగా మనం తీసుకున్న శారీని ఇట్లా ఒక దివాన్ కాట్ మే కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా మంచం ఉంటే అట్లా సోఫా మైన్ కానీ అట్లా వేసుకొని ఈ పైన చూపిస్తున్న విధంగా గుండు పిన్నులు పెట్టేసుకోండి. కిందకి జారిన రాదు. అట్లానే సూది తీసుకోవాలండి. ఇది నీడిల్ చాలా స్ట్రాంగ్గా ఉండే నీడిల్ అండి. అట్లానే సీజర్ అయితే మంచిగా కట్ అయ్యే సీజర్ తీసుకోవాలి. అట్లానే ఇది జెరీ థ్రెడ్ అండి. ఇది కొంచెం పెద్దది. ఇదైతే 45 రూపీస్ అట్లా తీసుకుంటారు బయట లోకల్గా. ఇట్లాంటి సూదులు 2 తీసుకోవాలండి. ఒకటేమో కాటన్ థ్రెడ్కి, ఒకటేమో జెరీ దారంకి. జెరీ దారం ఎంత తీసుకుంటానో కాటన్ థ్రెడ్ కూడా అట్లానే 4 లైన్స్ తీసుకుంటాను. అట్లానే మనం వేసే డిజైన్కి తగ్గట్టుగా కావాల్సిన పూసలు తీసుకోవాలండి. ఇవి పూసలు వచ్చేసి బయట మార్కెట్లో తులం 10 రూపీస్ అట్లా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉన్నాయండి. చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ 10 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. అదే గుంటూరు సైడ్ అట్లా వెళ్తే మాత్రం 25 రూపీస్ అట్లా ఉందండి తులం వచ్చేసి. గోల్డ్ కలర్వి. అదే సిల్వర్, కాపర్ ఇట్లా మారే కొద్ది 30 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు చూసారా నేను ఒక నీడిల్ ఇవి చాలా సన్నవండి నీడిల్స్. చాలా హెమ్మింగ్ నీడిల్స్ అంటాను చూసారా. హెమ్మింగ్ నీడిల్స్ ఏమంటే బాగా సన్నగా ఉండి వంగిపోతూ ఉంటాయి. ఇవి వంగిపోవండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూసారా. ఇవి కాటన్ థ్రెడ్ నేను 4 లైన్స్ తీసుకున్నాను. 4 లైన్స్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా పూస తీసుకొని ఇట్లా చీర కుట్టేసి మనకి ముడికి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలండి. ఇక్కడైతే నేను నా చేతి వేళ్ళకి ఎట్లా ముడి అయితే కంఫర్టబుల్గా ఎలా వేసుకోగలుగుతానో అలా తీసుకున్నాను నేను ఇక్కడ. చూసారా, కొంచెం ఒక ముడి వేసి ఇట్లా కొంచెం దూరం గ్యాప్ అనేది ఉంచాలి. ఈ గ్యాప్లో మనం ముందుగానే చుట్టు పెట్టుకున్న దారాలు ఇవైతే సిల్క్ థ్రెడ్స్ అండి. సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి ఇట్లా ఒక 200 లైన్స్ అట్లా తీసుకున్నాము. నేనైతే ఎప్పుడు పెంచనండి. ఎన్ని అనేది నేను లెక్క పెట్టను. లెక్క పెట్టకుండా నా చేత్తో పట్టుకుంటాను. కుచ్చు ఎంతలా వచ్చేది ఏంటి అనేది నాకు తెలుస్తుంది. సో నేను అట్లా పెట్టుకుంటాను. మీకు అలా రాకపోతే కనుక ఒక 200 లైన్స్ అట్లా తీసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇట్లా ఈ కాటన్ థ్రెడ్తో ఒక 2-3 ముళ్ళు వేసేసుకోండి టైట్గా. ఇట్లా వీడియోలో చూపించినట్టు వేసుకోండి. అలానే ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ మారే కొంది ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. 15, 17, 18, 20 వరకు కూడా ఉన్నాయండి కంపెనీని బట్టి. నేనైతే బిఐపి వాడతాను. బిఐపి 18 రూపీస్ వాడతాను. 18 రూపీస్ తీసుకుంటారండి. ఇట్లా చేతి వేళ్ళతో సమానంగా లాక్కొని ఇట్లా జరీ దారము ఇట్లా మిడిల్లోగా తీసుకెళ్ళి చివరిన కొంచెం ఉంచిన తర్వాత అవి వేడతో ఇట్లా పట్టేసుకోవాలి. అట్లా పట్టేసుకున్నాక మళ్ళీ ఇట్లా వెనక నుంచి మళ్ళీ జరీ దారం లాగామంటే ఒక ముడి వేసుకొని ఒక ముడి పడిపోతుంది. అట్లా 3 టైమ్స్ వేస్తానండి నేను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది 3 టైమ్స్ అయితే మంచిగా. సో అట్లా మొత్తం ఇట్లా మీకు చెప్పడానికి అయితే నాకు రావట్లేదు కానీ ఇట్లా మొత్తంలో నుంచి సూదిని తీసుకొచ్చామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా, ఇట్లా ఒక మొత్తం సమానంగా తీసుకొని కింద కుచ్చు ఎంతవరకు తీసుకుంటామో చూసుకొని కట్ చేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో కుచ్చు అనేది. ఈ పక్కన ఇది సమానంగా ఉంది లేదు చూసుకొని ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు కుచ్చులు మాత్రం. మీకు నేర్చుకొని వేసుకోవాలనుకుంటే ఒక 50 రూపీస్, 50 కాదులేండి, ఎందుకంటే జరీ దారం ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. జరీ దారము నేను పెద్దది చూపించాను కదా, చిన్నవి కూడా ఉంటాయి. 15 రూపీస్వి, 20 రూపీస్వి కూడా ఉంటాయి మీ ఏరియాని బట్టి. అట్లా తీసుకొని మీరే ఇంట్లోనే వేసుకోవచ్చండి. నేనైతే ఇది కస్టమర్స్ది అనమాట. నేను ఇది 200కి వేస్తాను బయట. ఎందుకంటే నాకు ఇది అంతా వేసేటప్పటికి 2 అవర్స్ పడుతుంది నాకు. మీ సారీస్ మీరు వేసుకోవాలంటే ఒక 100లో మెటీరియల్ తెచ్చుకొని వేసుకోవచ్చు. హండ్రెడ్లో అట్లా తీసుకొని వేసుకోవచ్చు. చూసారా, ఇట్లానే చీర అంతా ఇంతే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతానండి. చాలా ఈజీయేనండి చీర కుచ్చులు వేసుకోవటం. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇట్లా వెనక మీరు కూర్చున్న తర్వాత వెనక సపోర్ట్గా ఏమైనా గోడకి అట్లా జరిగి కూర్చుకోండి, లేకపోతే నడుము నొప్పి వస్తుందండి. ఫస్ట్ మెయిన్లీ ఇందులో వచ్చే ప్రాబ్లం వల్ల బ్యాక్ పెయినేనండి. ఇదే విధంగా
మీ హెల్త్‌ని కూడా కాపాడుకుంటూ వెనక బ్యాక్ సపోర్ట్‌గా ఏమైనా పెట్టుకోండి. లేకపోతే అసలు మనం కూర్చోలేము, లెగసలేము. నేనైతే ఈజీగా నాకొక 3, 4 ఏస్తానండి. ఈజీగా 4, 5 అట్లా వేస్తాను గానీ, నేను పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పనులుంటాయి గదా! సో, అవి చేసుకుంటూ అవ్వాలంటే కొంచెం కష్టమవుతుంది. సో, నేను ఎట్ ఎ టైమ్ 3 అయితే వేసేస్తాను. ఓకేనా? ఇదే విధంగా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇక్కడి నుంచి వీడియో రన్ అవుతుందండి. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి. మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందనుకుంటే, యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.